రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచే. నిలబడుతున్నది నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప మన మీద అనుగ్రహింపచేసి మరొక అడ్వెంట్లోని 2వ ఆదివారంలోకి మనం వచ్చాం. గడిచినటి ఆదివారము నిరీక్షణ ఆదివారం. ప్రవక్తలు ప్రవచించి ప్రవచనాలు నెరవేర్పే కాలము వస్తున్నటువంటి దినం. మొదటి క్యాండిల్ నిరీక్షణకు ఆధారంగా ఉన్నది. గడిచినటువంటి ఆదివారము మనము రాజు వైపు తిరిగితే ఏం జరుగుతుందో గత ఆదివారపు దినాలలో మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన 2వ క్యాండిల్ గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 2వ క్యాండిల్ పర్పుల్ కలర్, ఇది బెత్లెహేమ్ క్యాండిల్. అంటే విశ్వాసానికి సాదృశ్యముగా ఉన్న క్యాండిల్స్. ఎందుకు ఈ క్యాండిల్స్ గురించి మనము చాలా లోతైన అర్థాలు ఉన్నాయి, కానీ మనకి సమయం చాలదు. క్యాండిల్స్ గురించి చెప్తేనే 1 గంట సమయం అయిపోయింది. కాబట్టి 4 క్యాండిల్స్ గురించి మనము క్షుణ్ణంగా ఈ 4 ఆదివారాలు కూడా దేవుని రాకడను జ్ఞాపకం చేసుకుంటూ, మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుని 2వ రాకడ కొరకు మనము సిద్ధపడడం. ఈ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తా ఉన్నాం. ఈ 2వ క్యాండిల్ బెత్లెహేమ్ క్యాండిల్. బెత్లెహేమ్ యందు ఉన్న విశ్వాసము, నమ్మకం, ఆయన ఈ లోకానికి రానయ్యున్నాడు అనేటువంటి ఈ ప్రవచనము నెరవేర్పు అనేటువంటిది జరిగేటువంటి కాలం. ఈ కాలంలో యెషయా ప్రవక్త మాట్లాడిన మాట యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడదు. కాబట్టి ఇమ్మానుయేలు అనేటువంటి మాటకి దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈ 2వ క్యాండిల్ ఏంటంటే బెత్లెహేమ్ క్యాండిల్, విశ్వాసానికి సాదృశ్యముగా ఉన్నది. ఈ దినము మనము లేఖన భాగములో 3 పాఠ్య భాగాలలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే శాశ్వత రాజ్యములో శాశ్వతంగా ఉండాలి. శాశ్వత రాజ్యములో శాశ్వతముగా ఉండాలి. అడ్వెంట్లో మొదటి ఆదివారము యేసుక్రీస్తు దావీదు సింహాసనం మీద రాజుగా ఉంటాడని, రాజు వైపు తిరగాలని యాజకులు, సేవకులు అనగా బోధిస్తున్నటువంటి బోధలన్నీ కూడా మీరు విని మీ పాపాలని ఒప్పుకుని విడిచిపెడితే నిత్యరాజ్య వారసులం అవుతామని గత ఆదివారపు దినాలలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన కూడా మనము శాశ్వత రాజ్యములో శాశ్వతముగా మనం ఉండాలి. శాశ్వత రాజ్యం ఇది. ఈ లోక సంబంధమైన రాజ్యాలు అశాశ్వతమైనది. ఈ లోక రాజ్యములు ఎవరు ఎక్కువ పరిపాలన చేయలేరు. ఒక 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇప్పుడంతా అన్యాయంతో కూడినటువంటి రాజ్యాలు వచ్చాయి. కానీ ఆ దినాల రాజ్యాలు ఒక్కొక్క రాజు 40 సంవత్సరాలు పరిపాలన. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారము 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజులు, దేవుని కృప ఉంటే. కొందరు 7 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు 2 సంవత్సరాలు కూడా పరిపాలన చేసిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవునికి అవిధేయత కలిగిన వారిని దేవుడే తీసివేశాడు. దేవునికి ఇష్టం లేని రాజులను దేవుడే తొలగించేసి వారి స్థానంలో మంచి రాజులను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి యుగ సమాప్తి వరకు కూడా రాజ్యము నిలబడుతుంది.
ఆ రాజ్యము కొరకు మనము సిద్ధపడేటువంటి వారై మనం ఉండాలి. ఇక్కడ మీకా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. మీకా ప్రవచిస్తున్నటి ప్రవచనం. ఎలాంటి ప్రవచనం ప్రవచిస్తున్నాడంటే, మనం మీకా గ్రంథములో 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు మాట్లాడుతూ, అంత్య దినములలో యెహోవా మందిరపు పర్వత శిఖరం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లుగా జనులు దానిలోనికి ఒత్తురు. ఏ కొండ మీద నుంచి ఆయన ఆరోహణ ఉన్నాడో ఆ కొండ మీదకి మరలా అంత్య దినమందు రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించబోతున్నాడో, ఎప్పుడు జన్మించబోతున్నాడో, ఆయన ఎప్పుడు ఈ లోకానికి రాబోతున్నాడో, ఇవన్నీ కూడా ప్రవచనాలు ప్రవచించినప్పుడు నెరవేర్పు కలిగినప్పుడు, ఆయన ఏ కొండ మీద నుంచి ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడో మరలా అదే కొండ మీదకి అంత్య దినమందు చివరి దినాలలో ఆయన ఆ కొండ మీదకి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈయన వచ్చే లోపు సిద్ధపడిన వారు ఎక్కడ ఉంటారంట? ఆ కొండ మీదకి నీళ్లు ప్రవహించినట్లుగా జనసమూహం ఆ కొండ మీదకి ప్రవహించుకుంటూ వచ్చేస్తారు. ఇది రాకడ సూచన. ఇది తప్పక జరుగుతున్నది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఒక దర్శనాన్ని, ఒక ప్రవచనాన్ని చూస్తూ ఆయన అంటున్న మాట, కుంటివారిని కదండి, కుంటివారికి క్షేమముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండమందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. ఇప్పటి నుంచి శాశ్వత కాలం వరకు ఆయన రాజుగా ఉంటాడు. ఎవరైతే ఆయన నెట్టివేయబడ్డారు, ఎవరైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు, యూదులందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోవడానికి గల కారణం ఎవరంటే వాళ్ళే, మనం కూడా అంతే. దేవుని విలువ తెలియనప్పుడు, దేవుని వాక్యము తెలియనప్పుడు మనము చెదిరిపోతాం. ఆ వాక్యము తెలుస్తున్నప్పుడు, వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వస్తాం. ఎందుకంటే ఈ స్థలానికి అప్పుడు విలువ ఉంటుంది. మారు మనస్సు పొందిన వాడికి ఈ స్థలం విలువ తెలియదు, ఈ ఆలయ విలువ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే, మన జీవితం మారినప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు, లోకములో ఇక ఏమి ఆస్తి ఏమి లేదు అని లోకాన్ని చిదరించుకున్నప్పుడు నీకు ఏది కనపడుతుందంట? పరలోకములో ఉన్న దేవుడు మాత్రమే కనబడతాడు. అప్పుడు నీవు ఈ స్థలము నీకు పరిశుద్ధంగా ఉంటుంది, ఈ స్థలము పవిత్రంగా ఉంటుంది. ఈ స్థలమును నువ్వు కూర్చున్నప్పుడు నీకు భయము కలుగుతున్నది. మారు మనసు లేనివాడికి భయం ఎలా కలుగుతుంది? కలిగిద్దా? కలగదు. ఈ స్థలము ఏమనుకుంటున్నారంటే, ఏదో వచ్చాము వెళ్ళాము అనుకుంటున్నాం, కానీ ఇది పరిశుద్ధమైన స్థలము. అందుకే ఇశ్రాయేలు గుమ్మం దగ్గర వచ్చేటప్పుడు వారు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇర్మియా వారి మాటలు వింటూ ఉన్నాడు. ఇది పరిశుద్ధ స్థలము, ఈ మందిరము పరిశుద్ధమైన మందిరం, ఈ పరిశుద్ధమైన స్థలమని చెప్పుకుని వారులారా, ఎందుకు మీ హృదయాల్ని మీరు మోసకర మాటలు మాట్లాడుతున్నారు? బయట చూసి లోపలికి వచ్చేదబ్బో ఇది పరిశుద్ధమైన స్థలం జాగ్రత్త అనుకుంటూ వస్తారు, బయట మాత్రము ఇష్టానుసారంగా జీవిస్తారు. పైకి భక్తికర వారు ఉంటారు, కానీ లోపల యుక్తమైన మనస్సు కలిగిన వారుగా ఉంటాం. దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు, మనుషులు గమనించకపోవచ్చు. కానీ మన హృదయంలో ఏ ఆలోచన ఉన్నదో, ఎలాంటి దురాలోచన కలిగి ఉన్నదో దేవునికి స్పష్టముగా తెలుసు. అందుకే అంత్య దినమందు ఆయన సియోను కొండ మీదకి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మనము ఏం చేయాలంట? ఆయన మాటలను ఆలకించేవారుగా మనం ఉండాలి అని చెప్తున్నాం. దానియేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనాన్ని. చాలు. చూడు, ఇక్కడ దానియేలు ప్రవచనాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనేది మనకు జ్ఞాపకం. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినములు లేతే పర్యంతము జరగదు. అయితే దినములు అంతముందు
నీ జనులకు సంభవించబోవు ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చు తిని అతడు నాతో చెప్పినది. దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము త్వరగా రాబోతున్నది అని చెప్తున్నాను. సమయం ఉందలే అనుకుంటే మన కొరకు సమయం ఆగదు. సమయం అందే మనము సద్వినియోగం చేసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే ఏమంటున్నానంటే శాశ్వత కాల పర్యంతము ఎవరంట? యేసుక్రీస్తే రాజుగా ఉన్నాడు. ఆయన ఈ లోక సంబంధమైన రాజు కానీ కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యేసు రాజ్యము శాశ్వతమైనది, శాశ్వత కాలం ఉండేది. ఎక్కడ అనేది అంటే సియోను కొండ మీద ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ సియోను కొండ, ఏ కొండ మీద నుంచి ఆయన ఆరోహణ అయి ఉన్నాడో అదే కొండని కేంద్రంగా చేసుకుని అదే ప్లేస్లో వస్తున్నట్లు సమయాన్ని తెలియకుండానే ఆయన రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ జన్మించి ఉంటాడు? ఎక్కడ జన్మించాడు ఆయన? ఏమ్మా, జన్మించినట్టుగా ఆనవాలు ఉందా బైబిల్లో? చెప్పాలా? ఉందా? ఉంది. కానీ ఎక్కడ జన్మించాడు కదండి? ఎక్కడ జన్మించాడు? పశువుల జన్మించాడా? పశువుల పాకలో పరుండ చేశాడు, పరుండ పెట్టారు. కానీ పశువుల పాకలో జన్మించలేదు ఆయన నిండు గర్భిణీ స్త్రీగా ఉండగా ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వారు సొంత గ్రామానికి వస్తుండగా సత్రంలో స్థలము లేనందున ఆయన ఏం చేశాడంట, ఆమె కొరకు తన భర్త ఎదురు చూస్తున్నామా, సహాయం చేయండి, నా భార్య నిండు గర్భిణీ స్త్రీగా ఉన్నది, కొంచెం సహాయం చేయండి. ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ప్రతి కుటుంబాలలో అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. జనంతో సత్రం కూడా కిక్కిసలాడిపోతున్నది. ఒక గర్భిణీ స్త్రీ కూర్చోవడానికి నిలబడతాను కూడా ఖాళీ లేని స్థితిలో ఉంటే ఆయన మరలా తిరిగి ప్రయాణం అవుతుండగా మార్గమధ్యంలో జన్మించాడు. ఆ మార్గమధ్యంలో జన్మించిన క్రీస్తుని పశువుల పాకలోకి తీసుకొచ్చి పరుండబెట్టారు. కాబట్టి దేవుని బిడ్డల ఇక్కడ ప్రవచనాలు నెరవేర్పు అనేది యేసుక్రీస్తు ప్రభువారిలో జరగడానికి ఇది మూల కారణమైంది. ఈ మూల కారణం ఎప్పుడో ప్రజాసంఖ్య రాయవలసిన వారు ఆ సమయంలో ప్రజాసంఖ్య రాయడానికి మరి ప్రయత్నం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఈ సియోను కొండ ఎక్కడ ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనాన్ని. చదువమ్మా. చాలు. ఎక్కడుందండి ఈ సియోను కొండ అంటే? ఆ సియోను కొండే పరలోకపు యెరూషలేము. ఆ కొండ మీదకి జలప్రవాహం వల్లే వచ్చడి జనసమూహాన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంట? పరలోక పట్టణానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. భూలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఆయన అంత్యదినమందు క్రిందికి వస్తూ ఉండగా సియోను కొండ మీదకి వస్తున్నప్పుడు ఈ పర్వత శిఖరం మీదికి ఆయన వస్తుండగా ఇక్కడ జనసమూహం భూలోకంలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ప్రవాహం వలె కొండపైకి పారుకుంటూ వెళ్ళినప్పుడంట ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రభు మనందరినీ ఆకర్షించి ఆయన పరిశుద్ధమైన పరలోక పట్టణమైన యెరూషలేముకు తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తాము. రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ సువార్తికుడు లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం. చాలు. రెండవ విషయం యుగ యుగముల వేలును. మొదటి విషయము
ప్రవక్తని మీకా చెప్పిన మాట ఏంటంటే శాశ్వత కాల పర్యంతము ఆయన రాజుగా ఉన్నాడు అని చెప్పాడు ఆయన. ఇక్కడ సువార్తికుడు లూకా రాసిన సువార్తలు అన్నాడు యుగ యుగములు ఏలును. ఎవరితో ఈ మాట చెప్తుందంటే గాబ్రియేలు దూత కానీ అంటే మరియతో ఈ మాట చెప్తున్నది. కానీ మరియతో చెప్తున్న మాట విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాల్లో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులు యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేదై ఉండెనని ఆమెతో చెప్పాను. ఇక పరిశుద్ధమైన దూత గాబ్రియేలు దూత, దేవుని సమూహం నుంచి వచ్చిన దూత ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే నీవు గర్భవతి కుమారుని కనబోతున్నావు, ఆయన యాకోబు రాజ్యమును శాశ్వతముగా పరిపాలన చేయడానికి వస్తున్నాడు. యుగ యుగములు కూడా ఆయన రాజ్యం ఉంటుంది, అంతం అనేది ఉండదు. ఆయన రాజ్యానికి అంతం అనేది ఉండదు. యుగ యుగములు కూడా ఆయన రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఆయన రాబోతున్నాడు. కనుక యుగ యుగములు అనగా శాశ్వత రాజ్యము, శాశ్వతముగా మనం ఆ రాజ్యములో ఉండాలంటే దానియేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయము 44వ వచనాన్ని. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. అమ్మా చదువుమా. చాలు. ఏం చెప్తున్నాడు 44వ వచనంలో, ఆ రాజుల కాలములో పరలోకమందు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, అది ఎన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే పొందాలంటే ఏం పొందాలి? ఏం పొందాలి? ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఏం పొందాలంట? రక్షణ పొందాలి, బాప్తిసము పొందాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు తగిన ఫలాలు మనలో ఉండాలి. అలా ఉండకపోతే ఆయన రాజ్యంలోనికి మనం ఎప్పుడు కూడా వెళ్ళలేం. ఈ లోకం రాజ్యాలు శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి. పరలోక రాజ్యము శాశ్వతమైనది. ఈ శరీరంలో ఏది శాశ్వతం చెప్పండి ఒకసారి. ఈ శరీరంలో ఏదైనా శాశ్వతంగా ఉందా? ఏమా చెప్పాలా? వెరీ గుడ్. బుజ్జమ్మ చెబుతున్నా, ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ శాశ్వతమైనది. శరీరం అంతా మనం ఎంత అందంగా ఉన్నా సరే కదండి, ఎంత గొప్పవారైనా సరే మనం బతికేది 80 సంవత్సరాలే. ఇంకా దేవుడు దయ చూపిస్తే 120 సంవత్సరాలు మనుషులాగా బ్రతకొచ్చాము. ఒకవేళ ఆయనకి ఇష్టంగా లేకపోతే 50 సంవత్సరాలకు తీసుకుపోవచ్చు. కాబట్టి ఎంత నిగనలాడుతున్న ఈ శరీరమైనా సరే కాలిపోవాల్సిందే, బూడిదవ్వాల్సిందే, మట్టి అవ్వాల్సిందే. దీన్ని చూసి గర్వపడేవాడు చాలామంది ఉన్నారు. కానీ ఇది అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఆత్మ. ఆ ఆత్మ దేవుడిచ్చినది కనుక ఆ ఆత్మను దేవుడు భద్రంగా ఉంచాడు. ఎవరికైనా భూలోకంలో మరణం ఉంది కానీ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం అనేది లేదు. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. శాశ్వత కాలము ప్రభుతోనే ఆయన రాజ్యంలో ఉండాలంటే మనం పొందాలి, మారు మనస్సు పొందాలి, బాప్తిస్మము పొందాలి, రక్షణ పొందాలి. ఈ పొందితే డైరెక్ట్గా నీకేందంట అపాయింట్మెంట్ ఏమక్కర్లా, డైరెక్ట్గానే వెళ్ళిపోతావు, ఆయన దగ్గరకే వెళ్ళిపోతావు. మధ్యవర్తులు అక్కర్లేదు. ఎందుకంటే ఆయనే సింహాసనం మీద నుంచి క్రిందికి వస్తున్నాడు. క్రిందికి కొండ మీదకి వచ్చినప్పుడు భూలోకంలో ఉన్నటువంటి మన క్రియలు మంచిగా ఉంటే మనం ఏం చేస్తామంట, పరలోకానికి ఎత్తబడతాం. భూలోకంలో ఎవరి క్రియలు మంచిగా ఉన్నాయి? గుండె మీద మనం చేసి చెప్పుకోవాలి కదండి. మన తప్పులు మనం పెట్టుకుని ఎదురోడు తప్పులను ఎత్తి చూపించినటువంటి మనుషులు మనం. ఎవడు భూలోకంలో మంచి క్రియలు కలిగిన వాడు లేడు. కానీ మన క్రియలను మార్చుకోవడానికి భూలోకంలో దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనము అశాశ్వత కాలము కూడా భూలోకంలోనే ఉండిపోతాం. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే
ఆడు చక్కని మాట అంటున్నాడు. 44వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట అదే. ఏమంటానంటే, రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్య స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందువారికే గాక మరి ఎవరికీ చెందదు అని చెప్తున్నాడు. దానికంటే నాశనం అనేది రాదు. భూమి గతించను కదండి, దాని సొగస్సు గతించిపోయినది. దేవుని వాక్యము గతించదు, ఆయన మాట గతించదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వింటున్న యుగ యుగములు కూడా శాశ్వతమైన రాజు ఉన్నాడు, అది నీ కడుపునే జన్మించబోతున్నాడని ఈ మాట కన్నీన మరియతో గాబ్రియెలు దూత పలుకుతున్నటువంటి మాట అదే. ఆ మాటకి ఆమె మొదటిగా భయపడింది, కానీ తర్వాత ఆమె సంతోషపడింది. ఎందుకంటే ఒక గొప్ప రాజు నా గర్భంలో జన్మించడం నేను చాలా అదృష్టవంతురాలను. అందుకే ఎలిజబెత్ ఆమెను మాట్లాడుతున్న, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, స్త్రీలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఒక కన్య క్రిస్మస్ కానుకగా గర్భాన్ని దేవునికి బహుమానముగా ఇచ్చేసింది. ఒక కన్య తన గర్భాన్ని క్రిస్మస్ కానుకగా ప్రభుకి అర్పించింది. ప్రభు తన గర్భంలో పెరగడానికి అవకాశాన్ని దేవుడే ఆమెకి కలిగించాడు. ఎవరికి లేని గొప్ప ధన్యత కన్యైన మరియకు మాత్రమే కలిగి ఉన్నది. అందుకే మనకు కూడా ఎవరికి లేని గొప్ప ధన్యత దేవుడు మనకు కలిగిస్తాడు. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు తలుపు తీయాలి. అలా తలుపు తీయకుండా వెళ్ళిపోతే ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పిలిచినా నీ దగ్గరికి రాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, యుగ యుగములు కూడా ఈ ప్రవచనం, గాబ్రియలు ప్రవచనము, దానియేలు ప్రవచనము ఏకమయ్యి అది నెరవేర్పు అనేది యోహాను రూపంలో జరిగింది. అది యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ముందుగా 6 నెలల ముందుగా యోహాను ఈ లోకముకు వచ్చి మొదటి ప్రకటన చేస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు అంతటా అందరూ మారు మనస్సు పొందండి, ప్రతి వారు వారి పాపాలను ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తిస్మం పొందండి, ఆయన ఒక రాజు రాబోతున్నాడు అని ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ఆ రాజ్యము శాశ్వతమైనది అని చెప్తున్నాడు. అది యుగ యుగములు కూడా ఏలేటువంటి రాజు రాబోతున్నాడు అని చెప్తాను. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తామన్నాడు. ఇట్టి శాశ్వత రాజ్యములో శాశ్వతముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇట్టి శాశ్వతమైన రాజ్యంలో మనం శాశ్వతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఇక్కడ ఏమంటే, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతయు అక్షయతను ఎదుకు వారికి నిత్య జీవము, నిత్యరాజ్యం. అట్టి శాశ్వత రాజ్యంలో శాశ్వతంగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే సత్క్రియలు ఓపికగా చేయాలి. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను ఎదుకు వారికి నిత్య జీవము, నిత్యరాజ్యం దేవుడు ఇవ్వడానికి సిద్ధం కావాలి. అంత ఎదిగేవారు ఉన్నారా కదండి? కొంచెం ఆలస్యమైతేనే నిరీక్షణ పొందలేము. మనం ఎంతసేపు ఉండాలి అనుకుని ఎదురు చూస్తామని, ఎంతసేపైనా ఎదురు చూసేటట్టు దాంట్లో ఉన్న ఆనందము, సంతోషం మరి ఎక్కడ ఉండదు. మనం విసుగు చెందాలి. ఒక వ్యక్తి కొరకు ఆయన వస్తానని చెప్పినప్పుడు ఆయన వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆయన వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఎదురు చూడాలి. మనం అలా ఎదురు చూడలేము. ఒక అర్ధ గంట ఎదురు చూస్తే ఏం చేస్తామంట, తర్వాత ఎందుకులే బుద్ధి లేని కనుకలా ఇంటికి వెళ్ళి పడుకుంటాం. ఈయన ఇప్పుడు వస్తాడు, వాళ్ళు పడుకున్న కాసేపటికి వచ్చేస్తాడు ఆయన. ఏమైపోతున్నాం? ఒకవేళ వచ్చాడేమో తుల్లిపడి లేచి దీపాలు వెలిగించుకుని వెళితే తలుపు కొడుతుంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఇప్పటి వరకు మేము మెలకుగానే ఉన్నామయ్యా, కునుకుపాటు వచ్చింది, పడుకున్నాము, ఈలోపు నువ్వు వచ్చేసావు అయ్యా, నీ ఆలయంలో శుభ్రం చేస్తున్నాము, సాపలేస్తున్నాము, ఊడుస్తున్నాము, అన్నీ చేస్తున్నాము అంటే నువ్వెన్ని చేసినా ఏలకు రాకపోతే, సమయానికి ఆయన ఎదుర్కోకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి శాశ్వతమైన రాజ్యంలోకి వెళ్ళాలంటే సత్క్రియలు, మంచి క్రియలు చేయాలి. మంచి క్రియలు ఏదంటే దేవుని పేరిట మనం అనేక
క్రియలు చేయాలి. ఇప్పుడు భారతదేశం శాశ్వతంగాను, భారతదేశంలో నీతి న్యాయము పరిపాలన చేస్తుంది అనడానికి గల కారణం ఏంటంటే, భారతదేశం పాత్రము కాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఎవరు ఇన్ని అనుకున్నా క్రైస్తవులు చేసిన ప్రార్థనే రక్షిస్తున్నది. అనేక మంది పుణ్యాలు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు కదండి, ధర్మాలు చేస్తున్నారు. అన్నదానము, వస్త్రదానము, నేత్రదానము, రక్తదానము, ఇవి మన దేశంలో ఎక్కువ చేస్తున్నారు. ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే అనేకులకి భోజనాలు పెడతాం మనకు తెలియకుండానే ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరికైనా బలహీనతగాను, ఎవరైనా వారి బాధల్లో ఉన్నారేమో వారి దగ్గరకు వెళతాం. ఇలాంటి ఫెస్టివల్, మరి ఆ క్రిస్మస్ పండుగలు లేకపోతే ఈస్టర్ పండుగలు వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తామంటే, మనకు కలిగి దాంట్లో క్రొత్త వస్త్రాలు ఇతరులకి మనము పెట్టుకుంటూ వెళతాం. అందులో ఎదవరాండ్లకు పెట్టడం వల్ల ఇంకా దీవెనలు వస్తాయి, ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడైనా క్రిస్మస్ నెలలో మీరు ఎదవరాండ్లు మీకు కనిపిస్తే, మీ చుట్టాల్లో లేకపోతే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఒక 500 రూపాయలు పెట్టి ఒక చీర కొనివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, లేకపోతే మీకు తెలిసిన వారికి క్రిస్మస్ గిఫ్ట్గా ఇవ్వండి. ఇవి చాలా గొప్పది. క్రిస్మస్ అంటేనే బహుమానాల పండుగ. మనం తీసుకోవడం కాదు, ఇచ్చే మనసు కూడా కావాలి. పెట్టినప్పుడు తినటం కాదు, పెట్టే మనసు కూడా కావాలి. అలాంటి మనసు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము కృతజ్ఞత కలిగి ఉంటామో అవి మంచి క్రియలు, సత్క్రియలు చేయవారు. ఆ సత్క్రియలు చేయవారు ఓపికతో కదండి, ఓపిక కలిగిన వారు మహిమ ఘనత అక్షతను ఎత్తుకువారు కంట శాశ్వతమైన నిరీక్షణ కలిగి ఉంటుంది. అట్టి నిరీక్షణ కలిగడానికి యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలం. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని. చాలు. ఇక్కడ 8వ అధ్యాయంలోని 19వ వచనం అంటున్నాడు, దేవుని కుమారులకు కలుగనటి ఉన్న ప్రత్యక్షత కొరకు ఏమన్నా సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తున్నా. సృష్టి ఎదురు చూస్తుంది, కానీ మనం ఎదురు చూస్తలేదు. సృష్టి ఎందుకు ఎదురు చూస్తుందండి? ఎందుకు ఎదురు చూస్తుంది? మనం కదా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. సృష్టి ఎందుకు ఎదురు చూస్తుందంటే, నువ్వు చేసిన పాప భారము మొయ్యలేక ప్రభుతో మొరపెట్టుకుంటుంది. అయ్యా, ఈ పాప భారం మోయలేక నా మీద బరువైపోయినది, నేను ఎప్పుడు కృంగిపోతానో నాకు తెలియదు, కానీ నాకు విడుదల కలుగుచ్చాయి. ఈ భూమి నెరయిరిసి ఆయనకు మొరపెడుతున్నది. కానీ మనుషులుగా మనం ఉండి కూడా ఇంతవరకు దేవుని వాక్యం వింటున్నా కానీ విశ్వాసంతో మరి మన గళమెత్తి నోరు ఎత్తి 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఈ పాప భారము నేను మోయలేకపోతున్నాను, నా పాపాన్ని తొలగించయ్యా అని ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఏమిటి మన బలహీనత కదండి? ఏ బలహీనత అంటే మనకి నిద్ర అనే బలహీనత కదండి. ఒక్క అర్ధ గంట సమయం దొరికితే చాలు, ఎమ్మటే వాలిపోతాం. అందులో ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఇంకా నిద్ర వచ్చేస్తుంది, ఎమ్మటే వాలిపోతాం. కానీ ఆ నిద్రకి కారణం ఎవరో తెలుసండి? అపవాది మనల్ని ఏలుతుంది. అపవాది ఆయన రాజ్యంలోకి రానివ్వకుండా మనల్ని పతనము చేస్తున్నది. ఆ రహస్యం మనకు తెలియదు. తినగాల్ని చేయి తుడుచుకోకుండా పడుకుంటాం కదండి. వ్యవస్థ అలా ఉంది. ఈ వ్యవస్థను మన రూపుమాపాలంటే నీలో బలమైన ప్రార్థన, నాలో బలమైన ప్రార్థన కావాలి. ఈ సాతాను క్రియలను మనం లయపరచగలిగితే శాశ్వత రాజ్యంలో మనం శాశ్వతంగా ఉంటాం. శాశ్వతమైన జీవితంలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళాలి అనేది జ్ఞాపకం చేసి, మనం ఎలా ఉండాలి అనేది జ్ఞాపకం చేసి, మీ విశ్వాసం ఎలాంటి కొలిములో వేయబడిన బంగారంలాగా అది కాల్చబడాలి. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని. చాలు కదండి. క్రైస్తవుని యొక్క జీవితంలో శ్రమ అనే కొలిమిలో కాల్చబడాలి. పద్దాక ప్రార్థన చేస్తుంది, ఎప్పుడు చూసినా ఇంట్లో సమాధానమే లేదు వీళ్ళకి.
మళ్ళీ లెగిస్తే ప్రార్థనకి వెళ్ళిద్ది అని చెప్పుకుంటాం కదా కదా దాని వెనుక ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో వారికి తెలియదు. శ్రమ కలిగిన వెంటనే కృంగిన వాడు చేతగాని వాడు. శ్రమ కలగాలి, మనకి బాధ కలగాలి, కన్నీరు రావాలి, హృదయం బద్దలవ్వాలి. అప్పుడు కన్నీరు కాల్చి ప్రభు పాదాలు తడపాలి. అప్పుడు కదా నీ ప్రార్థనకి గొప్ప ఘనత వచ్చింది. నీళ్ళకి రంగు రుచి వాసన ఏ రీతిగా వచ్చిందో నీ ప్రార్థన జీవితానికి కూడా అలాంటి రంగు రుచి వాసన దేవుడు కలిగిస్తాడు. మనము కన్నీరు కాల్చుని యేసుక్రీస్తు పాదాలు కడిగితే, సత్క్రియలు చేయగలిగితే దేవుని కొలిములో కాల్చబడిన బంగారం యొక్క వన్నె నిగినిగలాడుతుంది. నీ విశ్వాసము నిగినిగలాడుతుంది. నీ విశ్వాసానికి దేవుడు పరీక్షించినప్పుడు ఆ విశ్వాసం నెగ్గేవాడిగా ఉండాలి. నువ్వు నెగ్గితే శాశ్వత కాలంలో, శాశ్వత రాజ్యంలో శాశ్వతంగా నువ్వు నిలబడతావు. అలా నేను నిలబడాలంటే ఏం చేయాలంట? శ్రమలని కొలిములో మనము కాల్చబడాలి. మారు మనస్సు పొందినవాడు, తెలియనివాడు మన గురించి ఎగతాళి చేయొచ్చు. పద్దాక ప్రార్థన చేసేది, మోకాడు వచ్చి ప్రార్థన, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధలు, ఏంది నీ ప్రార్థన ఫలితం ఏది అని అంటారు. కానీ ఫలితం అనేది ఉంది. ఆ ఫలితం ఖచ్చితంగా మనకి వచ్చింది కదండి. ఫలితం అనేది వచ్చింది. శారాయి నమ్మలేదు, అబ్రహాము నమ్మాడు. ఆ ఫలితం ఇద్దరు పొందారు కదండి. శారాయి నమ్మిందా? నమ్మలేదు, నవ్వుకుంది. ముసలితనంలో గర్భవతినయ్యి నేను బిడ్డలను కనాలా, ఈయన చెప్తే నేను నమ్మాలా? చెప్పిన వాడు నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు కదండి. నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు. నిన్ను సృజించిన వాడు, నీకు జన్మనిచ్చిన వాడు, నీకు రూపాన్ని దిద్దినవాడు, ఆయన హస్తాలలో నీ కన్ను ముక్కు చెవు నిర్మాణం చేసిన వాడు. ఆయన మాటలేని నమ్మకపోతే నాలాంటి వాడు మాటలు ఎవడ నమ్ముతాడు కదండి. నేను ఏమని బోధించుతాను ఆయన మాటలేని నమ్మకపోతే? కాబట్టి ఆయన రూపాన్ని దిద్దేటువంటి గొప్ప దేవుడు. ఆయన మాట శారాయి నమ్మలేదు, అబ్రహాము నమ్మి 25 సంవత్సరాలు నిరీక్షించాడు. 25 సంవత్సరాల తర్వాత అది నెరవేర్పు అనేది జరిగింది. మనం కూడా అంతే. ప్రార్థన చేసిన వెంటనే మనకి గొప్ప కార్యాలు జరగవు, నిదానంగానే జరుగుతాయి. కానీ దాని కొరకు మనం ఎదురు చూసేవారుగా మనం నిరాశపడకూడదు, నిరాశపడవద్దు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నా పట్ల? ఎందుకు ప్రభా నీవు ఆలస్యం చేస్తున్నావు? నాలో ఉన్న లోపం ఏంటి? నేను సరి చేసుకోవాలి, నా లోపాన్ని తెలియపరచు, నేను సరి చేసుకోవాలని ప్రార్థనలో ఆయనతో మీరు పోట్లాడేది. ప్రార్థన ఆయన మీద పోట్లాడండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఏదో 2 మాటలు ప్రార్థన చేసి సామెనంటే సహాయం చేసే దేవుడు కాడు కదండి. కాబట్టి శాశ్వతమైనటువంటి లోకములో ఉండకుండా శాశ్వతమైన రాజ్యంలోకి వెళ్ళాలంటే, శాశ్వతంగా మనం ఉండాలంటే మీరు ఏం చేయాలంట? సత్క్రియలు ఓపికగా చేయాలి, మంచి క్రియలు ఓపికగా చేయాలి. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమ కలిగి ఉందాం. మనల్ని ఎందరో దేశిస్తారు, తెలిసి దేశిస్తారు, తెలియక దేశిస్తారు. కానివ్వండి కదండి, ప్రేమిస్తే తప్పేమీ లేదు. వాళ్ళని ప్రేమిద్దాం. దేవుడే మనల్ని ప్రేమించాడు, వాళ్ళని కూడా మనం ప్రేమిస్తే ఆ ప్రేమ దేవుని ప్రేమగా ఒక దినాన వాళ్ళే అర్థం చేసుకుని పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం అనేది లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే బెత్లెహేము క్యాండిల్ లాగా నువ్వు వెలిగించబడాలి. వెలిగిస్తున్నారా? మాకెందుకయ్యా నువ్వు చెప్పేది, మేము ఎందుకు వెలిగించుకుంటాం? ఎందుకు లేనిపోయింది 2 రూపాయలు ఖర్చు అనుకుంటున్నారా? వెలిగించండి, ఆశీర్వాదాలు వస్తాయి. వెలిగించండి, దీవెనలు వస్తాయి. బెత్లెహేముకి ఆశీర్వాదాలు వచ్చాయి. చిన్న గ్రామం కదా, అల్పమైన దానా, నీలో నుంచి ఒక గొప్ప రాజు రాబోతున్నాడు. మన హృదయం అల్పమైనదే. ఒక క్రొవ్వె వెలిగించండి, మీ జీవితంలో గొప్ప రాజు ఉదయిస్తాడు. బెత్లెహేములో ఒక గొప్ప రాజు జన్మించాడు. ఎందుకు పనికిరాని బెత్లెహేము? అల్పమైన దానా, ఒక చిన్న దానా, నీలో నుంచి ఒక గొప్ప రాజు వచ్చాడు. దానిని దావీదు కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశాడు. దాన్ని యేసుక్రీస్తు ప్రభువు కేంద్రంగా తీసుకుని శాశ్వత పరిపాలన రాజుగా చేస్తున్నాడు. నీవు నేను కూడా ఈ చిన్న హృదయంలో ఒక చిన్న క్రొవ్వొత్తుని వెలిగిద్దాం. యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు మన హృదయంలో ఉదయించాలి. నీతి సూర్యుడు ఉదయించిన నీ హృదయం, నా హృదయము ఎలా ఉంటుందంటే దేదీపమానముగా వెలిగించబడుతుంది. నీవు నేను మనం అందరం కూడా ఈ క్రిస్మస్ నెలలో సంతోషంతో సమాధానంతో 2 క్యాండిల్స్ని గురించి చెప్పాను. మొదటి క్యాండిల్ ప్రవక్తల క్యాండిల్, ప్రవచనాలు నెరవేర్పుగా జరుగుతున్నటువంటి క్యాండిల్. 2వ క్యాండిల్ బెత్లెహేము క్యాండిల్, బెత్లెహేములో విశ్వాసం ప్రపంచ దేశాలకి ప్రకటించబడుతున్నది. 3వ క్యాండిల్ కదండి
మూడో క్యాండిల్ ఇక్కడ గొల్లల క్యాండిల్ రాబోతున్నది. ఆ తర్వాత ఏంజిల్ క్యాండిల్ రాబోతున్నది. ఇవన్నీ కూడా క్రిస్మస్ ఆరాధనకి ఆరాధించేటువంటి వారుగా మనం ఉన్నాం. నీవు నేను కూడా మనము క్రిస్మస్లో సంతోషంతో సమాధానంతో ఒకరినొకరు ఆరాధించుకుని ఒకరినొకరు ప్రేమించుకుని క్రీస్తువుడిగా మనము క్రీస్తునికి అంగీకరించిన మనము బహుమానాలు ఇచ్చి పుచ్చుకుందాం కదండి. మనం తీసుకోవడం గొప్పతనం కాదు, ఇవ్వడంలో ఉన్న గొప్పతనం. మన చెయ్యి ఎప్పుడు ఉండాలి? ఎలా ఉండాలి? మన చెయ్య ఎలా ఉండాలి కదా? ఇలా ఉండాలి. ఇలా ఉండకూడదు, అడుక్కునే పరిస్థితికి మనం రాకూడదు కదా. ఇలాగే ఉండాలి, అది శాశ్వతంగా ఉండాలి. మనకు ఉన్నది లేనిది ఎవడు చూడడు, కానీ మనం ఇలాగే ఉండాలి. ఇలా ఇచ్చేటప్పుడే దేవుడు పైకి ఇస్తాడు కదా. పైనుంచి మన మీదకి జారుతూ ఉంటాయి ఆశీర్వాదాలు. మనం ఇచ్చే కొలది ఆయన ఆశీర్వాదాలు మనకి ఎక్కువగానే ఉండిపోతాయి. ఏది కొదువు లేకుండా సమృద్ధిని మనకి ఇవ్వడానికి సిద్ధంగా. ఈ క్రిస్మస్ నెలలో మీరు ఎవరికైనా సరే ఒక నూతన వస్త్రాన్ని బహుమానంగా ఇవ్వండి, లేదా ఒక నూతన వస్తువుని బహుమానంగా ఇవ్వండి. అలా ఇచ్చి చూడండి, మీకు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు వస్తాయంటే అన్ని గొప్ప ఆశీర్వాదాలు. అట్టి ఆశీర్వాదాలు మనం అందరం కొనుక్కుని ఆ నిత్యరాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.